ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, కొన్ని వారాల బట్టి ఒకే అంశాన్ని మనందరం కలిసి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం వింటున్నాం. క్రైస్తవులు శోధింపబడాల, అవునా? శోధింపబడిన వాడే క్రైస్తవుడా? క్రైస్తవులకు శోధనలు ఎందుకు రావాలి? ఆ శోధనలు, శ్రమల వలన ఏంటి ప్రయోజనం? ఇలా ఎన్నో విషయాలు ఎన్నో వారాల బట్టి మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. గత ఆదివారం దినాన్ని శోధనలు లేదా శ్రమల వలన క్రైస్తవులు నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి అనే అంశాన్ని ప్రారంభించుకొని మొదటి జవాబుగా మనకు ఎవరు నేర్పించారు? శ్రమల వలన ఏమి నేర్చుకోవాలి, శోధనలు వలన ఏమి నేర్చుకోవాలి అని ఎవరు నేర్పించారంటే, సాక్షాత్తు సర్వ సృష్టికర్త, లోకరక్షకుడు, జగత్తు రక్షకుడు, అభిషిక్తుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఏమండి? పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, నిష్కల్మషుడు, అవునా? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండినవాడు, ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. ఎవరు చెప్పండి? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా ఒక అద్భుతమైన సత్యాన్ని మనం విన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనము 7 ప్రకారం మనం ఏం నేర్చుకున్నామంటే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ అనే వచనాన్ని మనం ప్రారంభించుకొని, ఏమండి 8వ వచనంకి వచ్చేసరికి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు శరీరాన్ని ధరించుకున్న ఆ దినాలలో యేసయ్య తాను పొందిన శ్రమల బట్టి, తాను పొందిన హింసల బట్టి, తాను పొందిన శోధనలను బట్టి ఆయన ఏమి నేర్చుకున్నాడు అంటే, విధేయత నేర్చుకున్నాడు అనే విషయాన్ని గత వారం మనం విన్నాం. గుర్తుందో లేదో మరి మీకు, ఏమండి? అంటే విశ్వ ప్రపంచములో ఉన్న క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ ప్రజలకు, క్రైస్తవ ప్రేక్షకులకు, క్రీస్తులోనికి బాప్తిజము తీసుకున్న దేవుని పిల్లలుగా ఉంటున్న మనందరికీ సాక్షాత్తు మహాదేవాతి దేవుడు, శ్రీమంతుడుగు దేవుడు, అవునా? ఆయన మనకి ఏమి నేర్పించాడంటే, నేను పొందుకున్న శ్రమల బట్టి, అర్థమవుతుందా? నేను పొందుకున్న శోధనలను బట్టి నా తండ్రి నాకు విధేయత అనే పాఠాన్ని నేర్పించాడు. మరి విధేయత అనే పదానికి అర్థం ఏంటి అని ఆలోచిస్తే, విధేయత అనే పదానికి అర్థము ఏమండి? లోబడుట. రెండవది చెప్పిన పనిని చేయుట, అవునా? మొదటి ఆదాము, వినండి, మొదటి ఆదాము 2 కోల్పోయాడు. మొదటి ఆదాము 2 పోగొట్టుకున్నాడు. ఏమండి? అంటే విధేయత చూపించవలసిన ఆదాము తండ్రి అయిన దేవుని ఎదుట అవిధేయుడిగా నిలబడిపోయాడు. విధేయత చూపించవలసిన ఆదాము అవిధేయుడిగా మారిపోయాడు ఆదాము. కానీ కడపటి ఆదాము, ఏమండి? అదే ఆదాము అవిధేయత వలన అనేకులు ఎలా మారిపోయారు? ఆదాము యొక్క అవిధేయత వలన అనేకులు ఎలా మారిపోయారు? పాపులుగా మారిపోయారు. మరి కడపటి ఆదాముగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క విధేయతను బట్టి పాపులు ఎలా మారారు? పరిశుద్ధులుగా మారారు. ప్రభువా, మరి మేము పరిశుద్ధులుగా మారడానికి గల బలమైన కారణం ఏంటండి అని మనం అడిగితే, చెప్పండి, బలమైన కారణం ఏంటి?
యేసయ్య ఆయన పొందిన శ్రమల బట్టి, ఆయన పొందిన శోధనలు బట్టి విధేయత నేర్చుకున్నాడు, విధేయత చూపించాడు, విధేయత కలిగి బ్రతికాడు, విధేయుడిగా చివరికి కల్వరి శిలువ మీద ఆయన చనిపోయాడు. అది బైబిల్లో ఉందో లేదో మీకు చూపిస్తాను. కన్యక గర్భములో జన్మించిన ఆయన ఆ విధేయత గోల్కొత కొండ మీదకి ఆయన చూపించే విధేయత, ఆ విధేయత వల్ల చివరికి ఏమైపోయాడంటే మరణించాడు. అంటే బాగా వినండి, శ్రమలు శోధనలు బట్టి విధేయత నేర్చుకున్న యేసయ్య, వింటున్నారా, అదే శ్రమలు శోధనలు బట్టి యేసయ్య ప్రపంచానికి ఏం నేర్పించాడంటే, ఈ శ్రమలు శోధనలు బట్టి విధేయతే కాదు, చెప్పండి, దేవుని కోసం అవసరమైతే ప్రాణము కూడా ఇచ్చేవచ్చు అని నేర్పించాడు. మనం ప్రాణం ఇవ్వవసరం లేదు, మన ప్రాణం అయితే ఇవ్వనవసరం లేదు. కానీ ఒక మాట చెప్పనా సీరియస్గా, పరలోకమందున్న తండ్రి అని దేవుని మనస్సును సంతోషపరిచే పిల్లలు ఉంటే చాలు. ప్రాణం ఇవ్వవసరం లేదు, కానీ పరలోకమందున్న తండ్రి అని దేవుని మనస్సును గెలుచుకునే ఆయన పిల్లలుగా ఉంటే చాలు. ప్రాణాలు ఇవ్వవసరం లేదు, కానీ ఆ పరమ తండ్రి అని దేవుని మనస్సులో మనకు చిన్న చోటుంటే చాలు. ప్రాణాలు ఇవ్వనవసరము లేదు, కానీ ఆయన మనస్సును బాధ పెట్టేవారుగా మనం ఉండేవారుగా ఉండకూడదు. ప్రాణాలు ఇవ్వనవసరం లేదు, కానీ పరలోకములో ఒక పౌర స్థితిని సంపాదించుకుంటే చాలు. ప్రాణాలు ఇవ్వవసరము లేదు, కానీ మన పరమ ప్రభువుని ప్రపంచానికి పరిచయం చేసేవారుగా ఉంటే చాలు. ప్రాణాలు ఇవ్వనవసరము లేదు, కానీ మనము ఇదే భూమి మీద పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా బ్రతికితే చాలు. అర్థమైందండి? యేసయ్య అలా కాదు, తాను పొందిన శ్రమల బట్టి, తాను పొందిన శోధనలు బట్టి విధేయత అనే పాఠాన్ని నేర్చుకునేదే కాక, చెప్పండి, చివరికి ఏం చేశాడండి? సిలువ మరణం పొందునంతగా తాను విధేయత చూపించి చనిపోయాడు. అంటే శ్రమలు శోధనలు బట్టి రెండవ పాఠం మనకి ఏం నేర్పుతుంది అంటే, విధేయతతో పాటు ఏం నేర్పిస్తుందంటే, తండ్రి కోసం, పరలోకం కోసం, అల్పులము పాపులమైన మన కోసం ఆయన ప్రాణమే దారపోసాడు, ప్రాణాలే ఇచ్చేశాడు. అవునాగా చెప్పండి? శ్రమలు పొందిందే కాక, శోధనలు భరించిందే కాక, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలు, ఎంతో అపహాస్యము, దెబ్బలు, ముళ్ళ కిరీటం, ఇవన్నీ కాకుండా చివరికి ఏం జరిగిందండి? చెప్పండి, తన ప్రాణమే ఇచ్చేశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అదే ఉందండి. నిజవుతారు, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము వచనము 8. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా, మనుష్యుడుగా కనబడి, ఆయన ఆకారం ఏ ఆకారం చెప్పండి? ఏ ఆకారం అది? ఆ ఆకారం ఎటువంటి ఆకారం అండి? ఏ ఆకారం అది? ఏ షేప్ అని ఆలోచిస్తే మనలాంటి మనుష్యుడి యొక్క ఆకారం. మనకి ఎటువంటి అవయవ భాగాలైతే ఉన్నాయో, యేసయ్య కూడా సశరీరుడుగా కన్యక గర్భమందు జన్మించినప్పుడు ఆయనకు కూడా
ఏమిటి మనలాంటి శరీర అవయవ నిర్మాణమే ఉంది. మనకు ఏ అవయవాలైతే తండ్రి అయిన దేవుడు శరీరంలో నిర్మించాడో, శరీరంలో బిగించాడో, యేసుక్రీస్తు వారికి కూడా ఏంటి ఆ శరీర అవయవాలని బిగించాడు దేవుడు. ఏమండి మనకు ఏ మానవ ఆకారం అయితే ఉందో యేసు ప్రభు వారికి కూడా అదే మానవ ఆకారము ఉంది. అందుకే ఫిలిప్పి పట్టణములో ఉన్న దేవుని సంఘానికి పౌలు ఏమిటి లేఖ రాస్తూ ఆ రచయిత అంటున్నాడు, ఎవరండి ఆ సేవకుడు లేదా పాస్టర్ గారుగా ఉంటున్న ఆయన, అపోస్తలుడిగా పిలబడుతున్న ఆయన, పౌలు అనే పేరు కలిగిన ఆయన, దేవుని దాసుడిగా ఉంటున్న ఆయన, దేవుని సేవకుడుగా ఉంటున్న ఆయన అంటున్నాడు సంఘానికి ఏమండి ఏమన్నాడండి, మరియు ఆయన అంటే యేసుక్రీస్తు ఆకారమందు మనుష్యుడుగా కనబడి బాగానండి మరణము పొందునంతగా అన్నాడు. మరణము పొందునంతగా అంటే మనకు తెలియదు, మరణము పొందునంతగా అంటే మనకు అర్థం అవ్వదు. అందుకే పౌలు గారు ఆ రచయిత ఏమన్నాడు తెలుసా, మరణము పొందునంతగా అంటే అర్థమేంటి, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొని అన్నాడు. బాగా వినండి, అంటే యేసయ్య పొందిన శ్రమలు బట్టి, యేసయ్య పొందిన శోధనలు బట్టి రెండోది ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై, రెండో పాఠం మనకు నేర్పిస్తున్నాడు దేవుడు, తనను తాను తగ్గించుకున్నాడు. అంటే క్రైస్తవులు ఉంటున్న వారు మనకు వస్తున్న శోధనలు శ్రమల వలన నేర్చుకోవలసిన రెండవ పాఠం ఏంటి అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రేమన దేవుని సంగమా, విధేయతే కాదు తగ్గింపు కూడా కలుగుతుంది. తగ్గించుకోవాలి. అలా తగ్గించుకోవాలి అంటే మనకేం రావాలి, అలా తగ్గించుకోవాలంటే మనకేం రావాలి, శోధనలు శ్రమలు రావాలి. ఆ శోధనలు శ్రమలు బట్టి విధేయత నేర్చుకున్నాం యేసుప్రభు ద్వారా. అదే శోధనలు శ్రమలు బట్టి నేర్చుకున్నామంటే ఆయనకున్న తగ్గింపు నేర్చుకున్నాం. లేకపోతే బాగా వినండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఉండి, శ్రీమంతుడగు దేవుడుగా ఉండి, అవునా, 12 మంది శిష్యుల పాదాలు ఆయన కడిగారు అంటే దాన్ని ఏమంటారు, గట్టి చెప్పండి, తగ్గించుకోవడం. ఏంటండి, ఎవడు చేస్తాడండి ప్రపంచంలో? చేయగలరా ఎవరన్నా? చేస్తే మంచిదే, సూపర్, దేవునికి మహిమ నిజంగా. 12 మంది శిష్యుల పాదాలు నిజంగా మహానుభావుడు తన శుతిమెత్తని పరిశుద్ధమైన చేతులతో నిజంగా పాదాలు ముట్టి, పాదాలు కడిగి, ఆ పాదాలను తుడిచాడు అంటే అంతటి గొప్ప దేవాతి దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే పక్కన అంటాను ఒక ప్రశ్న ఉంది, ఎవరు లేరు. విశ్వ ప్రపంచములో తగ్గింపు కలిగిన దేవాది దేవుడు ఎవరంటే యేసు ప్రభువే. విశ్వ ప్రపంచములో అవునా, లోబడే వ్యక్తిత్వం కలిగిన దేవాది దేవుడు ఎవరంటే యేసు ప్రభువే. విశ్వ ప్రపంచములో శ్రమలు, శోధనలు, నిందలు, ఆవేదనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆకలి దప్పులు కలిగిన దేవాది దేవుడు ఎవరు అని మనం నిజంగా ఎవరు అని మనలను మనం ప్రశ్నించుకుంటే ఎవరయ్యా వస్తున్నారు జవాబు అంటే సాక్షాత్తు సృష్టికర్త, సాక్షాత్తు దేవాది దేవుడు, సాక్షాత్తు దేవుని కుమారుడిగా పిలువబడుతున్న యేసు ప్రభు వారు మాత్రమే వస్తున్నారు. విశ్వ ప్రపంచములో ప్రేమ చూపించిన వాడు ప్రేమ కలిగిన వారు, ప్రేమామయుడు, అవునా, ప్రేమ అయి ఉన్న దేవాతి దేవుడు ఎవరో ఆలోచిస్తే చెప్పండి, యేసయ్యే వస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆలోచించండి. అంటే
మనం ఏం నేర్చుకుంటున్నామంటే శోధనలు, శ్రమల వలన క్రైస్తవులు ఏమిటి నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి అంటే, ఈ క్రైస్తవులకు వస్తున్న శోధనలు లేదా మనకు వస్తున్న శ్రమల వల్ల మనం నేర్చుకోవలసిన పాఠాలు 2 ఉన్నాయి. మొదటిది ఏ పాఠం నేర్పించాడు యేసయ్య? విధేయత అనే పాఠాన్ని నేర్పించాడు. రెండో పాఠం ఏంటంటే విధేయతతో పాటు ఏమి నేర్చుకున్నాడు యేసయ్య అంటే తగ్గించుకునే గుణాన్ని నేర్చుకున్నాడు, తగ్గింపు నేర్చుకున్నాడు. అదే తగ్గింపు ప్రపంచ సమాజానికి, ప్రపంచ క్రైస్తవ్యానికి ఆయన నేర్పించాడు. నేర్పించినప్పుడు నేర్చుకోవలసిన బాధ్యత చెప్పండి మన మీద ఎంతైనా. మీకు అర్థమవుతుందా? చెప్పండి చెప్పండి, అర్థమవుతుందా? మరి ఈరోజు నిజంగా మనకి శ్రమలు వస్తున్నాయా? నిజంగా క్రీస్తు కోసం, తండ్రి అయిన దేవుని కోసం, ఆత్మదేవుడిగా పిలువబడుతున్న పరిశుద్ధాత్మ దేవుని కోసం, ఏమండి మనకు ఆస్తిగా స్వాస్థ్యంగా ఉంచబడిన పరలోకం కోసం, చెప్పండి అవునా? పర్మనెంట్ హౌస్ కోసం అంటే అర్థం ఏంటి? నిలకడగా ఉండే ఆ లోకం కోసం మనము ఏమండి వాక్యం కోసం శ్రమలు పొందుతున్నామా అని ప్రశ్నించుకుంటే, శోధింపబడుతున్నామా అని ప్రశ్నించుకుంటే, నేను కానీ మీరు కానీ చెప్పండి పరలోకం కోసం, తండ్రి అయిన దేవుని కోసం, క్రీస్తు కోసం, పరిశుద్ధాత్మ దేవుని కోసం, ఏమంటే వాక్యం కోసం శోధింపబడటం లేదు. ఎవరు ఈ పాఠాలు నేర్చుకుంటారంటే అందరు క్రైస్తవులు కాదు. అందరు క్రైస్తవులు ఈ పాఠాలు నేర్చుకోరు. ఎటువంటి క్రైస్తవులు ఈ పాఠాలు నేర్చుకుంటారు అని ఆలోచిస్తే వినండి, నేను కానీ మీరు కానీ శ్రమలు పొందినవారు, శోధింపబడిన వారు, ఏమంటే కష్టాలలో, వ్యాధులలో, బాధలలో, సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నలిగిపోయిన వారు మాత్రమే ఈ పాఠాలని నేర్చుకుంటారే తప్ప చెప్పండి మిగతా క్రైస్తవులు మాత్రం ఈ పాఠాలని నేర్చుకోవడం చెప్పండి సాధ్యం కాదు. మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే మనకు వస్తున్న సమస్యలు, మనకు వస్తున్న శోధనలు, మనకు వస్తున్న ఇరుకులు రావాలి. అలా వచ్చిన వాడు మాత్రమే క్రైస్తవుడు. కానీ పాయింట్ క్యాచ్ చేయండి, కానీ దేవునికి దూరం అయిపోయి ఆయన మనస్సునే మనం గాయం చేస్తూ, ఆయన మనస్సునే మనం బాధ పెడుతూ, ఆయన కళ్ళంట, ఆయన నేత్రాలలో నుండి కన్నీరుని తెప్పిస్తున్నది ఎవరంటే చెప్పండి మనమే. ఆయన ఎంత బాధపడుతున్నాడో, ఆయన చిత్తాన్ని చేయలేదని, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చలేదని, ఆయన చిత్తములో మనం బ్రతకలేదని, ఆయన చిత్త ప్రకారమైన భక్తిని, విశ్వాసాన్ని మనం కలిగి ఉండలేదని ఆయన ఎంత బాధపడుతున్నాడో ఏమండి అది ముందు మనం అనుభవిస్తేనే ఆ బాధ ఏటో తెలుస్తుంది, అర్థమవుతుంది. మీకు అర్థమైందా? యేసుప్రభు వారు ఒక అద్భుతమైన మాటని ఏమండి అని చెప్పారు చూడండి. పౌలు హెబ్రీయులకు రాస్తూ ఒక లేఖ రాశాడు, హెబ్రీయులకు ఒక పత్రిక రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు యొక్క ఆ విధేయతను, యేసుక్రీస్తు యొక్క ఆ వినయాన్ని, యేసుక్రీస్తు యొక్క ఏమండి ఆ దేవత్వాన్ని, లేదా యేసుక్రీస్తు యొక్క ఆ శ్రమలు, ఆ బాధల గురించి హెబ్రీయులకు ఒక గ్రంథకర్తగా పిలువబడుతున్న పౌలు రాస్తూ ఒక అద్భుతమైన మాటని చెప్పారు. అది ఈరోజు మీకు అవసరం, నాకు అవసరం. ఏంటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము వచనము 9 వినండి. ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు వారు. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. పరలోకాన్ని వీడి, పరలోకాన్ని వదిలి
ఈ పాపిష్టి లోకానికి ఎందుకు వచ్చావు ప్రభువా అని మనం ప్రశ్నిస్తే, వినండి, ఎందుకు వచ్చావు వినండి, ఈ భూమి మీద ఈ లోకములో నువ్వు ఎందుకు పుట్టావు? కన్య మరియ గర్భములో నువ్వు ఎందుకు జన్మించావు? పరలోకాన్ని వీడి భయంకరమైన ఈ మలినమైపోయిన పాపపు లోకానికి మీరు ఎందుకు వచ్చావని అడిగితే మనకు చెప్తున్నాడు దేవుడు. మీకు అర్థమైందా? ఏమన్నాడు తెలుసా? నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. అది యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని, తండ్రి ఇష్టాన్ని, ఏమంటే తండ్రి మాటను, తండ్రి యొక్క నిబంధనను, తండ్రి యొక్క ఆజ్ఞను, అవునా, నెరవేర్చడానికి యేసయ్య, చెప్పండి గట్టి చెప్పండి, యేసయ్య వచ్చాడు. అలా వచ్చి తన విధేయతను కనపరుచుకున్నాడు. అలా వచ్చి తన తండ్రి చిత్తాన్ని చేసి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి ఏమండి తన విధేయతను ప్రపంచానికి చూపించుకున్నాడు. విధేయతతో పాటు ఏమండి తన తగ్గింపును కూడా ప్రపంచ క్రైస్తవ్యానికి చాటి చెప్పాడు. ఇదయ్య నా తగ్గింపు. ఒక దేవాత దేవుడుగున్న ఆయన, దేవత్వం కలిగిన ఆయన, ఏమండి దైవత్వం కలిగిన ఆయన, దైవపు లక్షణాలు కలిగిన ఆయన మనలాంటి పాపపు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి ఏమండి తండ్రి ఇష్టం, తండ్రి చిత్తం నెరవేర్చి తన విధేయతను, అవునా, తగ్గింపును చాటి చెప్పుకున్నాడు నా యేసయ్య. మరి ఇంతకీ తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం ఏంటి? తండ్రి అయిన దేవుని యొక్క ఇష్టం ఏంటి? ఏంటి ఇష్టం దేవునికి? తండ్రికి ఏది ఇష్టం, ఏది చేస్తే ఆయనకి ఇష్టం అని ఆలోచిస్తే కొన్ని చెప్తాను, నేను ముగిస్తాను ఈ వారం. ఏమంటే ఏంటి ఇష్టం అంటే బాగా వినండి, ఒక పాపిని చెప్పండి పరిశుద్ధుడిగా మార్చడమే దేవునికి మొదటిది ఇష్టం. 100 మంది మనుషులలో 99 మంది నీతిమంతులు ఉన్నారు, అందులో ఒకడే పాపి. ఆ పాపి కూడా మారు మనస్సు పొంది నీతిమంతుడిగా మారుట పరలోకములో తండ్రి అని దేవునికి మహా సంతోషం. లోక సువార్తలో యేసుప్రభు చెప్పారు మనకి. అంటే ఒక పాపి మారు మనసు పొందితే అంతకంటే ఏమండి ఆయనకి ఇష్టమేంటి చెప్పండి? ఆయనకి అంతకంటే ఆయనకున్న సంతోషమేంటి చెప్పండి? మీకు అర్థమైందే? దేవుని చిత్తం ఏంటి, దేవుని ఇష్టం ఏంటంటే ఒక పాపి మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొంది పరిశుద్ధుడిగా బ్రతకాలి, మారు మనస్సు పొంది పవిత్రుడిగా బ్రతకాలి, మారు మనస్సు పొంది నీతిమంతుడిగా బ్రతకాలి, మారు మనస్సు పొంది యథార్థవంతుడిగా బ్రతకాలి, మారు మనస్సు పొంది ఏమండి ఒక దైవముగా బ్రతకాలి. జరుగుతుందా అంటే తండ్రి చిత్తం, తండ్రి ఇష్టం మన భక్తి జీవితంలో నెరవేరుతుందా అని మన ప్రశ్న వేసుకుంటే చెప్పండి, నెరవేరటం లేదు. నెంబర్ 2, దేవుని చిత్తం ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడితో ముగిస్తాను, వచ్చేవారని చెప్తాను, ఓకేనా? తండ్రి చిత్తం ఏంటి, తండ్రి ఇష్టం ఏంటి అని ఆలోచిస్తే మొదటిది ఏమి నేర్చుకున్నాం మనం? ఒక పాపి మారు మనస్సు పొంది పాపక్షమాపణ కోసం బాప్తిజము తీసుకొని, ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత ఏమండి అపోస్తలుల బోధయందును, సహవాసము యందును, రొట్టె విరిచే కార్యక్రమము యందును, ప్రార్థన చేయటి యందును తెగక ఉంటే తండ్రిని దేవుడికి ఎంత ఇష్టం అండి. అందులో ఆయన చిత్తం కనబడుతుంది, అందులో ఆయన ఇష్టము ముడిపడి ఉంది. ఇది మొదటిది. మరి తండ్రి అని దేవునికి చిత్తం ఏంటి, దేవునికి ఇష్టం ఏంటి అనేది వచ్చేవారు మనం చక్కగా మనం విందాం. ఒకేసారి అన్నీ చెప్పేస్తే మీకు అర్థం కాదు. ఇంతవరకు ఏమి నేర్చుకున్నామంటే బాగా వినండి ముగిస్తాను. ఏమంటే శ్రమల వలన, శోధనల వలన యేసుక్రీస్తు వారు ప్రపంచానికి ఏమి నేర్పించాడంటే విధేయత నేర్చుకోవాలి అని నేర్పించాడు. దేని వలన
శ్రమలు, శోధనల వలన. రెండవది, అదే శ్రమలు, శోధనల వలన ఏమి నేర్చుకోవాలంటే తగ్గింపుని నేర్చుకోవాలి. ఏమండి? అది నేర్పించాడు మనకి. మరి మనం ఉన్నాయా లేవా? నిజంగా శ్రమలు వస్తున్నాయో లేదో మనకు, మన అంతరాత్మకు, మన మనస్సాక్షికి మాత్రమే తెలుసు. ఏమండి? ప్రార్థన చేసుకుందాం.